నాగమణి. నేను బీకామ్ ఎంకామ్ చేశాను. మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ చేయాలంటే ఫస్ట్ నాకు మా పిల్లల్ని చూసుకోవడానికే బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక జాబ్ చేయాలంటే కష్టం అనిపించింది. మోస్ట్లీ నేను ఎవరికైనా డ్రెస్సులు స్టిచ్చింగ్ చేయడానికి ఇస్తే వాళ్ళు నాకు నచ్చినట్టు కుట్టట్లేదు. అసలు ఫస్ట్ నేను ఏ మోడల్ చెప్తానో ఆ మోడల్ కుట్టడానికి వాళ్ళు అంత కన్వీనియంట్గా చూపించట్లేదు. ఇది ఇలాంటిలా ఉంటే నేను కష్టం అని చెప్పి నేను నేర్చుకొని నేనే చేసుకోవాలి, నాకు ఆ మాత్రం కెపాసిటీ లేదా, నేను నేర్చుకునే కెపాసిటీ లేదా అని నాకు ఉండేది ఫస్ట్ నుంచి. ఆ ఇంట్రెస్ట్ మీదే నేను మోస్ట్లీ చాలా ట్రై చేశాను. అమౌంట్ ఇచ్చానే నేర్చుకోవాలి, ఎక్కడైనా వెళ్ళి నేర్చుకోవాలి అని యూట్యూబ్లో చాలా అడ్రస్లు చెక్ చేసి ట్రయల్ చేసాం. నాకు ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళి చదువుకొని రావాలంటే చాలా భయం వేసింది. సరేలే ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఉంటాయని చెప్పి అలా వాకింగ్కి వెళ్ళినప్పుడల్లా చూసి దాన్ని ఎక్కడున్న ఫోన్ నెంబర్లు చూసి వాళ్ళకి కాల్ చేస్తే టైమింగ్ సెట్ అయ్యేది కాదు. సరే అలాగే ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ చర్చి దగ్గర నాకు పైన కనిపించింది. సరే ఒక ట్రైల్ వేద్దాం ఎలా ఉంటుందని తెలిసి వచ్చేసరికి ఫ్రీ అన్నారు. అసలు షాక్ అయ్యాం మేము ఫ్రీ అనేసరికి. అమౌంట్కేమో అనుకున్నాం కానీ ఫ్రీగా అనేసరికి ఇంకా షాక్ అయ్యాం. ఆ టైమింగ్స్ కూడా మాకు బాగా నచ్చాయి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైమింగ్స్, నేను నేర్చుకునే టైమింగ్స్ చాలా బాగా నచ్చాయి. అందుకే దీనికి ఓకే అని నేను కుడుతుంటే ఇప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. మా పిల్లల్ని నేను కుట్టలేస్తున్నానంటే ఇంకా హ్యాపీ. నాకు ఎప్పుడు మోడల్గా కుట్టడం ఇష్టం, అందుకే ఇంకా మోడల్గా కుట్టుకోవడం ఇంకా అలవాటైంది. ఈ అవకాశం ఇచ్చిన సార్కి, మేడమ్స్కి, లక్ష్మీ మేడం చాలా ఓపిక్గా మాకు చెప్తున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. అసలు నాకు మిషన్ ఎక్కడవే రాంది, ఇప్పుడు నేను కుట్టుకోగలుగుతున్నానంటే ఈ మేడమ్స్ దయే. థ్యాంక్ యూ మేడమ్స్, అందరికీ నా వందనాలు.